మంత్రి గారు మంత్రి గారు సైడ్
అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, అలాగే ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్. అంటే షుగరు, బీపీ, విష జ్వరాలు లాంటి డెంగ్యూ జ్వరాలు, అలాగే తల నరాలు, ఊపిరితిత్తులు, గుండె, కీళ్ల నొప్పులు, ఇట్లాంటి జనరల్గా వచ్చే ప్రతిరోజు వారు వచ్చే సమస్యలు అన్నీ చూసే స్పెషాలిటీ అండి నాది. ఫస్ట్ జనరల్ మెడిసిన్ దగ్గరకు వచ్చి వారి సమస్యలు పేషెంట్లు తెలుసుకుని చెప్పుకుని అవసరాన్ని బట్టి మిగతా స్పెషాలిటీ డాక్టర్స్కి చూపించడం జనరల్ మెడిసిన్ నుంచి స్పెషాలిటీ జరిగే ప్రక్రియ అది. సో ఆల్రెడీ మేము ఒంగోలులో ఈరోజు అంటే అనగా 20 తారీఖు ఏప్రిల్ ఆదివారం టంగుటూరులో మా స్విమ్స్ హాస్పిటల్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రాంచ్ని ఈ టంగుటూరు పట్టణంలో మేము ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పల్లెలకి సంబంధించిన పేద ప్రజలకి ముఖ్యంగా వైద్య సహాయాన్ని అతి తక్కువ ఖర్చులో అందించాలన్న ఉద్దేశంతో టంగుటూరులో స్విమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చాలామంది మిత్రులు మన మొలకలపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధుసూదన్ రావు గారు, అలాగే చాలా వెంకటరావు గారు, అలాగే వెంకటరామయ్య గారు, అలాగే ముఖ్యంగా రామలింగం గారు, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, ప్రముఖులు జయంత్ బాబు గారు, వారందరి సహకారంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా ముగించాం. అలాగే ఈ ప్రారంభోత్సవాన్ని చేసింది మంత్రివర్యులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే మన యువ నాయకులు, ప్రముఖులు మన దామచర్ల సత్య గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈ హాస్పిటల్లో అన్ని జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. భవిష్యత్తులో అవసరానికి కొద్దీ ఇక్కడ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అంటే గుండె, తల నరాలు, న్యూరాలజీ, గ్యాస్ట్రోకు సంబంధించిన గ్యాస్కి సంబంధించినవి కానీ, ఎముకలకు సంబంధించినవి కానివ్వండి, లేడీస్కి సంబంధించిన గైనకాలజీకి సంబంధించిన స్పెషాలిటీస్ కానివ్వండి, పిల్లల స్పెషాలిటీసు, కంటి వైద్యం కానివ్వండి, ఏదైనా చెవి, అన్ని స్పెషాలిటీసు ఇక్కడికి వారం వారం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వైద్య సేవలు అందించాలనే ఆలోచన కూడా ఉందండి. అలాగే మాకు ఒంగోలులో ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఆ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. ఆ ఉపా సూపర్ స్పెషాలిటీలో దగ్గర 14-15 స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన డాక్టర్ గారు, అలాగే నరాలు, న్యూరాలజిస్టు, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అలాగే పల్మనాలజీ, యూరాలజీ, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డాక్టర్స్ అక్కడ ముఖ్యంగా సీనియర్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. సో వారి సేవలను కూడా భవిష్యత్తులో ఇక్కడ ఉన్న టంగుటూరు పరిసర ప్రాంతంలో పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి కోసం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ టంగుటూరులో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా పేద ప్రజలకి వైద్య సేవలు మరింత అందుబాటులో తీసుకురావాలి అతి తక్కువ ఖర్చులో. అలాగే ఏదైనా సీరియస్ వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది పేద ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దానికి
సపోర్ట్గా మాకు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడ అతి తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. అలాగే అతి పేదవారికి, అలాగే ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సేవలు, ఉచిత ఆరోగ్య సేవలు కార్డు ఉన్న వాళ్ళకి 15 రకాల స్పెషాలిటీస్ సంబంధించిన ఉచిత వైద్య సేవలు మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీకి అనుబంధంగా ఉన్న ఉపాస్ హార్ట్ కేర్, అంటే పాత రోజుల్లో రాజమ్మ గారి హాస్పిటల్ అనేవాళ్ళు సంతపేటలో, అక్కడ ఉపాస్ హార్ట్ కేర్ అనే సెంటర్ ఉంది. అక్కడ మొత్తం 15 రకాల స్పెషాలిటీ సంబంధించిన అన్నీ కూడా ఆరోగ్యశ్రీ, అంటే ఎన్టీఆర్ భరోసా ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తాం మా ద్వారా. సో తద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకి, ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా వైద్యానికి నోచుకోలేని వాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తోడ్పాటుగా ఉండాలని, సపోర్ట్గా ఉండాలని ఇక్కడ ఈ టంగుటూరులో ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ సెంటరు శ్రీ పర్తిపాటి వెంకట నరసయ్య గారి భవనంలో ఉన్నాము. ఈ భవనంలోనే డాక్టర్ కృష్ణారెడ్డి గారిని కంటి డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే పక్కనే రాజరాజేశ్వరి బట్టల షాపు, ఇది కొండెపి బస్ స్టాండ్ అంటారు. ఈ కొండెపి బస్ స్టాండ్లో ఈ స్విమ్స్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే దీనికి మెయిన్ సంస్థ ఒంగోలు 60 అడుగుల రోడ్లో స్విమ్స్ హాస్పిటల్ అని నేను అక్కడ చేస్తూ ఉన్నాను. అక్కడ కూడా జనరల్ మెడిసిన్ నేను, అలాగే గైనకాలజిస్టు శ్రీమతి సరోజినీదేవి గారు, అలాగే పిల్లల డాక్టర్, మిగతా ఇతర సదుపాయాలు కూడా అక్కడ ఉన్నాయి. పేద ప్రజలు ఏ కష్టంలో వచ్చినా, ఏ జబ్బుతో వచ్చినా కూడా ఈ రోజుని మేము చెయ్యందించి వాళ్ళకి చేయూతనివ్వడానికి కానివ్వండి, ఆదుకోవడానికి కానీ మాకు అన్ని సదుపాయాలు, అవకాశాలు, సౌకర్యాలు ఉన్నాయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను, ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ వైద్య సేవలు అందిస్తాము.